ధరణి దోపిడీ కోసమే. అది నాటి పాలకులు అంటించిన వైరస్. ఆ దుస్థితిని భూభారతి చట్టంతో దూరం చేశాము. సో ఇది ఇప్పుడు కట్టప్ప ఈ రక్తాన్ని మొత్తం రక్తంతో కడిగే అన్నట్టు భూభారతితో ఆనాటి పాలకులు అంటించిన వైరస్ మొత్తము ఈ ప్రభుత్వం కడిగేసింది. సో ఆ రోజు ధరణి అనేది దోపిడీ కోసమే వచ్చింది. మరి మనం ఇటీవల కాలంలో చూస్తే ప్రతి ఒక్క విశ్లేషకుడు కానీ ప్రతి ఒక్క అధికారి కానీ రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు ధరణి పేరు మార్చారు, భూభారత్ అని పేరు పెట్టారు తప్ప అందులో పెద్ద మార్పు వచ్చింది ఏమీ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంది అని అంటే అది మనం ఎన్నికల ముందు ఆయన చెప్పాడు, మార్పు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తెలంగాణలో మార్పు, ఇది టీజీలో మార్పు. టీజీలో ఏం మార్పు తీసుకొచ్చాము అని అంటే మనం నిన్న కూడా చర్చించుకున్నాము. అనేక మార్పులు తీసుకొచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు, టీఎస్ని టీజీగా మార్చారు. తర్వాత ప్రగతి భవన్ని ప్రజా భవన్గా మార్చారు. ఇప్పుడు ఏం చేశారంటే ధరణిని భూభారతిగా మార్చారు. భూభారతి, ఇది మార్పు అంటే ఇది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్నాడు. అది ఏంది అంటే పేర్లని మార్చడం, వ్యవస్థలో మార్పు తీసుకురావడం కాదు, తప్పులని మార్చడం కాదు, జన జీవితాల్లో ఉన్న ఇబ్బందులను మార్చడం కాదు, రాష్ట్రంలో ఉన్న అప్పులను తగ్గించి రాష్ట్రాన్ని సుభిక్షం వైపు తీసుకెళ్లడం కాదు. మార్పు అంటే ఏం చేస్తున్నాడంటే పేర్లను మారుస్తున్నాడు. ఇక్కడ తల్లి రూపాన్ని మార్చాడు, ఇక్కడ పేర్లోని అక్షరాన్ని మార్చాడు, ఇక్కడ ప్రగతి భవన్ని ప్రజాభవన్గా చేశారు, ఇప్పుడు ధరణిని భూభారత్ చేశారు. దీనివల్ల జనాలకు ఏమైనా ఉపయోగం వచ్చిందా అంటే రూపాయి ఉపయోగం లేదు. టీఎస్ నుంచి టీజీ గారు ఏమైనా ఉపయోగం వచ్చిందంటే రూపాయి ఉపయోగం లేదు. ప్రగతి భవన్ నుంచి ప్రజాభవన్ అయింది. నిజంగా ఇది ప్రజాభవన్ అయిందా అంటే ఎవరిని అడిగినా ఈ రోజు రాష్ట్రంలో చెప్తారు ఆడ ఇనుప కంచెలు దించేసాము, ముళ్ళ కంచెలు దించేసాము, జనాలు అందరూ వస్తున్నారు అన్నారు. కానీ జనాలు రావడం తప్ప ఆడ రూపాయి కూడా ఉపయోగం లేదు. ఎవ్వడికి ఇచ్చిన గ్రీవెన్స్ ఇప్పటి వరకు పరిష్కారం అయిన పాపాన పోవడం లేదు. సో ఇంకా ధరణి భూభారతి అరైంది. ధరణి భూభారతి ఎంత అయింది? 21 నెలలు అయిపోయింది. ఇప్పుడు 21 నెలలు అయిపోయింది, ధరణి భూభారతి అయింది. ధరణి భూభారతి కావడం వల్ల ఏమన్నా మార్పు వచ్చిందంటే 21 నెలల నుంచి ధరణి అని గత ఎన్నికల్లో ధరణి అక్రమాలు, ధరణి వల్ల అనేక కోట్లు సంపాదించారు, ధరణి వల్ల పేదల భూములు కొట్టేశారు అన్నారు. ఈ ధరణి వల్ల పేదల భూములు ఎన్ని కొట్టేశారు? ఇంతవరకు ఒక చిట్టా విడుదల చేయలేదు. ధరణి వల్ల పేదలు ఎంతమందికి నష్టం జరిగింది? వాళ్ళకు లబ్ధి జరగలేదు. ధరణి వల్ల ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ ఒక్కరికి శిక్ష పడలేదు. ఏం జరుగుతుందా అంటే రాష్ట్రంలో ఏంది పరనింద ఆత్మస్తుతి ఒక మంచి అది ఉంటుంది. ఇది పరనింద ఆత్మస్తుతి అనేది ఒక సామెత ఉంటుంది. పరనింద ఆత్మస్తుతి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది కేవలం ఇదే, పరనింద ఆత్మస్తుతి. 24 గంటలు బీఆర్ఎస్ను బీజేపీని తిట్టాలే. 24 గంటలు మేము చేస్తున్నాము, మేము చేయడానికి సహకరించట్లేదు, మేము చేయడానికి ఖజానా లేదు, మేము చేయడానికి గతంలో చేసిన పాలకుల యొక్క వైరస్లు మమ్మల్ని పట్టి పీడుస్తున్నాయి, మేము వాటి నుంచి బయట. ఇదే పద్ధతిలో ఈ పరనింద ఆత్మస్తుతి అనే కార్యక్రమం తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడే పని చేస్తున్నారంటే 21 నెలలు అయింది. ధరణికి సంబంధించి 21 నెలల్లో ఒక ప్రభుత్వము ఈ ధరణిలో ఎంతమంది నష్టపోయారు, ఆ నష్టపోయిన వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళు ఎవరెవరు, వాళ్ళకు నష్టం చేసింది ఎవరు, వాళ్ళకు లబ్ధి చేయడం ఎట్లా, ధరణిలో భూములని అకారణంగా అన్యాయంగా కోల్పోయిన ఈ పేద ప్రజలకు ఏ విధంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో వాళ్ళకు మేలు జరిగిందంటే వీళ్ళే మీ లెక్కల ప్రకారం లక్షల్లో ఉంటారని చెప్పారు. ఆ లక్షల మంది ఈరోజు ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి నిజంగా వాళ్ళకు న్యాయం జరిగితే, మీకు అండగా నిలబడితే ఇదంతా ఉండదు. సో పేర్లు మార్చడం వల్ల ఏంది, ధరణి భూభారతి అయింది. పేర్లు మార్చడం వల్ల జనాల జీవితాల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. కేవలం ఇక్కడ రూపాలు మార్చడము, పేర్లు మార్చడము, విధానాలకు ఇంకొకటి కూడా ఉంది. ఈరోజు ఇంకొక పేరు మారింది. అది ఏంది అంటే మళ్ళీ దాని గురించి కూడా చర్చిద్దాం. బతుకమ్మ చీరల పేరు మారింది. ఏం మారింది? రేవంత్ అన్న కానుక. ఇది ఇప్పుడు బతుకమ్మ చీరలోది రేవంత్ అన్న కానుక పేరు మారింది. పేరు మారడం కాదు, ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అది కూడా మీ ముందుకు తీసుకొస్తాను, మీరు ఖచ్చితంగా చూస్తూనే ఉండండి. అనేక విషయాలు అంటే వార్తలు కాదు, వార్తల వెనుక ఉన్న నిజాలు మీ దగ్గరికి తీసుకురావడం. ఇది కేవలం విశ్లేషించడం కాదు, విశ్లేషణ వెనక ఉన్న ఆంతర్యం ఏంది, ఆ విశ్లేషణలో అసలు వాస్తవాలు ఎలా ఉన్నాయి. సో ఇందులో ఈ బతుకమ్మ చీరలో ఎన్ని ఉన్నాయి, రేవంత్ అన్న కానుకకు అది ఎందుకు మారింది అనే దాని గురించి చర్చిద్దాము.
సో ఈ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మభ్య పెడుతున్నది, మాయ చేస్తున్నది, తద్వారా వాళ్ళకు జరిగే లబ్ధిని కూడా ఏ విధంగా తగ్గిస్తున్నది అనేది ఈ అన్నిట్లలో, ఈ ధరణిలో కానీ భూభారతిలో కానీ ఇవి ప్రజలకు జరిగే మేలు కాదు. ఈ వీటితోటి వీళ్ళు చేస్తున్నది ఏంటంటే కాంట్రాక్టర్లకు మేలు చేయడం, గతంలో ఉన్న కాంట్రాక్టర్లను మార్చడం, గతంలో ఉన్న లబ్ధిదారులను మార్చడం, అధికారులను అండగా చేసుకొని ఆ నాయకులకు అనుకూలంగా ధరణి ఉంటే ధరణి యాజ్ ఇట్ ఈస్గా ఉంటే అప్పుడు నిషేధంలో పెట్టిన అప్పుడు ఏవైతే బ్యాన్ చేశారో వాటన్నిటిని తీసుకురావాలంటే సాధ్యం కాదు కాబట్టి ధరణిని మొత్తం చుట్టి బయట వేయడం వల్ల కొత్త తీసుకొస్తే మళ్ళీ కొత్త దాంట్లో గతంలో తమకు అనుకూలంగా ఉన్న ఏవైతే నిషేధంలో పెట్టారో వాటిని మళ్ళీ వెలుగులోకి తీసుకురావడం, తమకు ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో వాటిని నిషేధ జాబితాలోకి చేర్చడం, ఇలాంటివి అధికారులకు, నాయకులకు, కాంట్రాక్టర్లకు ఉపయోగపడే త్రికూటమి అంటారు దీన్ని. త్రికూటమి అనేది చాలా కాలకూటమి. జనరల్గా త్రికూటమి అంటే బ్రహ్మ, ఈశ్వరుడు, అదేవిధంగా విష్ణు, ఈ ముగ్గురిని కలిపి త్రికూటమి అంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన రాష్ట్రంలో ఈ త్రికూటమి కాదు, ఇక్కడ ముగ్గురు, ఒకరు నాయకులు, ఇంకొకరు ఎవరు అధికారులు, ఇంకొకరు ఎవరు కాంట్రాక్టర్లు. ఈ ముగ్గురు త్రికూటమిగా తయారయ్యారు. ఇలా డైరెక్ట్ డబ్బులు ఇచ్చేటోడు వీడు డబ్బులు ఇవ్వడానికి నిబంధనలు, ఎట్లా నువ్వు ఈ డబ్బులని దండుకోవచ్చు, ఈ డబ్బులని ఏ పద్ధతిలో మనం అందరం కలిసి పంచుకోవచ్చు అని సలహాలు ఇచ్చేట ఈయనకు నీ వెనక నేనున్నా, నువ్వు ఏమైనా అక్రమాలు చేయరా భయ్, నేను చూసుకుంటాను అని చెప్పటైన ఈయన. ఈ ముగ్గురు కలిసి ఈరోజు ఈ త్రికూటమి అనేది ఒక కాలకూట విషంగా మారి జనాల మీద వాళ్ళ ప్రభావాన్ని చూపెడుతున్నారు తప్ప జనానికి రూపాయి ఉపయోగం లేదు. ఈ రోజు మనం ఇప్పుడు చెప్తున్నది కూడా ఈ త్రికూటమిలోనే. ఇప్పుడు ఈ కార్యక్రమం, ఈ భూభారతి ఏంది అని అంటే ఇదే ధరణిలో నిషేధ జాబితాలో ఏవైతే పెట్టారో వాటిని బయటికి తీసుకురావాలి. వాటిని బయటికి తీసుకొచ్చేది ఎవరు? అధికారులు. ఈ నిషేధ జాబితాలో ఉన్నది ఎవరి? కాంట్రాక్టర్లే. ఈ నాయకులకు సంబంధించిన కాంట్రాక్టర్లే గతంలో ధరణిలో నిషేధ జాబితాలో ఉన్నాయి, వాటిని వీళ్ళు బయటికి తీసుకురావడానికి నాయకులు సహకరిస్తారు, అధికారులు నిబంధనలు సరళిస్తారు, కాంట్రాక్టర్లకు బయటకు వస్తుంది, కాంట్రాక్టర్లు డబ్బులు మళ్ళా ఈయనకిస్తారు, ఇక్కడికి వస్తాయి. సో ఈ పద్ధతిలో ఇది ఒక చైన్ సిస్టమ్. ఇందులో జనానికి ఏమైనా ఉందా అంటే జనానికి సున్నా. పెద్ద ఏది అప్పుడు అన్నారు కదా, పెద్ద సున్నా అని ఎన్నికల ముందు, అంతకు మించి ఏమీ లేదు. జనాలకు నిజంగానే ధరణి భూభారతిగా మారితే ఎంతమంది పేద ప్రజలకు 21 నెలల్లో మేలు జరిగింది, ఎంతమంది పేద ప్రజల భూములను గతంలో అన్యాయంగా అక్రమంగా ఈ ధరణి కింద నిషేధ జాబితాలో చేర్చిన బయటకు వచ్చినాయి, ఎంతమంది కుటుంబాల్లో ఈ ధరణి వల్ల చాలా వరకు అన్నదమ్ముల భూములను అడ్డగోలుగా వేరే వాళ్ళ పేరు మీద చేశారు, అట్లాంటివి ఇప్పుడు వాటికి విముక్తి లభించింది. ఎంతమంది ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ పేదలకు ఈ భూములను అన్యాయంగా కోల్పోయిన వరకు న్యాయం జరిగింది అంటే ఒక్క లెక్క కూడా ఉండదు. ఇది పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు అంటే ఇది ఆనాటి పాలకులు అంటించిన వైరస్. ఎస్, 100% వైరస్. కానీ ఈ వైరస్ను తగ్గిస్తున్నారా పెంచుతున్నారా? ఇది ఇక్కడ ప్రధానమైన చర్చ. ఈ వైరస్ని పెంచుతున్నారా తగ్గిస్తున్నారా? వైరస్ని తగ్గించింది అయితే లేదు. 20 నెలల కాలంలో వైరస్ అని ప్రచారం చేయడం తప్ప ఆ వైరస్ని తగ్గించింది అయితే లేదు. వైరస్ను ఇప్పుడు అది పెరుగుతుందా అక్కడనే ఆగుతుందా అనేది కూడా తెలియని పరిస్థితిలో ఒక అయోమయ పరిస్థితి నెలకొని ఉన్నది. ఇక భూభారతి చట్టంతో ఆ దుస్థితిని భూభారతి ఎక్కడ ఆ దుస్థితి ఈరోజు భూభారతి వల్ల మాకు మేలు జరిగిందని ఒక్క రైతు కానీ ఒక్క లబ్ధిదారుడు కానీ చెప్పుకునే పరిస్థితి ఇప్పటి వరకు ఎక్కడన్నా ఉందా? ఏ రోజైనా మనం ఇన్ని రోజు వార్తల పేపర్లో చూస్తున్నాం భూభారతి వల్ల. అటు కాంగ్రెస్ పత్రికలు ఉన్నాయి, ఇటు తెలంగాణ పత్రికలు ఉన్నాయి, ఇటు బీఆర్ఎస్ పత్రికలు ఉన్నాయి, అన్ని పత్రికలు మనం ఆల్మోస్ట్ ప్రధాన పత్రికలు అన్నింటినీ చూస్తున్నాం. ఎక్కడన్నా మనకు భూభారతి వల్ల మాకు లబ్ధి జరిగింది అన్న వార్త మనం చూస్తున్నామా? లేదు. ఆ దుస్థితిని ఎవరికి దూరం చేశారు? వీళ్లకు. ఈ దుస్థితిని దూరం చేసింది కేవలం కాంట్రాక్టర్లకు, భూస్వాములకు, అక్రమార్కులకు. ఇప్పుడు ఈ భూస్వామి ఇందులో ఇంకొక వార్త కూడా ఉన్నది, ఇప్పుడు మీ ముందడికి తీసుకొస్తున్నాను. అదే అధికారులు అడ్డగోలుగా ఆక్రమించిన దానిపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి ఈ అధికారులు కనీసం స్పందించడానికి కూడా వాళ్ళకు ముఖం జల్లడం లేదు. అది కూడా ఇక్కడ జరిగిందే. ఈ అధికారులే ఎవరైతే చేను మేస్తుంది అంటే చేనును కాపాడాల్సిన కంచె చేను మేస్తే ఎట్లా ఉంటుందో
అక్రమాల నుంచి వెళ్ళి కాపాడాల్సింది పోయి భూములని, ఈ భూములని కాపాడాల్సిన అధికారులే ఆ అక్రమాలకు పాల్పడుతున్నారు. సో అలాంటిది మళ్ళొక వార్త ఉన్నది, దాని గురించి మనం చర్చిద్దాం. మీరు యు మస్ట్ సీ ఇది. సో ఇది భూభారతిని చెరపట్టిన వాళ్ళని తరిమి కొట్టిన తెలంగాణ. ఎస్, 100% మీరు చెప్పింది కరెక్ట్. భూభారతిని చెరపట్టినోళ్ళను తరిమి కొట్టిరు. ఇప్పుడు భూభారతి అసలు ఎప్పుడు వచ్చింది? భూమిని చెరపట్టినోళ్ళని తరిమి కొట్టిరు. భూమిని ఎవరు చెరపట్టారు, ఎవరు తరిమి కొట్టారు? ఎన్నికల్లో మీరు ఇచ్చిన భూమిని చెరపట్టినోళ్ళను వాళ్ళు తరిమి కొట్టారు జనాలు. మరి మీరేం చేశారు? చెరపట్టినోళ్ళు ఎవరో గుర్తించారా? చెరపట్టినోళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? వాళ్ళు చెరపట్టింది ఎంత అని చెప్పారా? చెరపట్టిన వాళ్ళ చెర నుంచి ఈ భూములని విడిపించి దానికి బాధితులుగా ఉన్న వాళ్ళకు న్యాయం జరిపారా? ఇది కదా కావాల్సింది. ప్రభుత్వం అంటే ఏంది? వాళ్ళు ఆల్రెడీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళు ఏదో అన్యాయం చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, అహంకారానికి పోయారు అని వాళ్ళు ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, నీకు అధికారం చెప్పెట్టారు. మరి ఈ చెర పట్టినోళ్ళు ఎవరు అని ఇప్పటి వరకు మీరు తేల్చారా? చెర పట్టింది ఎంత? చెర పట్టినది ఎంత? ఎంత చెర? దీనివల్ల నష్టపోయిన వాళ్లకు ఏమి లబ్ధి చేకూర్చారు? ప్రభుత్వము వాళ్ళ పట్ల ఏమి ఒక బాధ్యతగా వ్యవహరించింది? ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది? నష్టపోయిన వాళ్ళకు నష్టపరిహారం అందించాలి, బాధితులకు అండగా నిలబడాలి, అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం చేయాలి. ఇది జరిగిందా? లేదు. భూమిని చెరపట్టారు అని అంటే జనాలు నమ్మారు, మీకు అధికారం చేతిలోకి పెట్టారు. కానీ మీరేం చేశారు? అధికారాన్ని అనుభవిస్తున్నారు కానీ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడం లేదు. ఇది కదా సమస్య. సో ఇది గ్రామ పాలన అధికారులు నియామక పత్రాలు పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు ఏం చేశారు అయ్యా అంటే, రెవెన్యూ వ్యవస్థలో విపరీతమైన అక్రమాలు ఉన్నాయి అని రెవెన్యూ వ్యవస్థని, విఆర్ఓ వ్యవస్థని రద్దు చేశారు. ఆ వ్యవస్థను రద్దు చేయడం పట్ల వాళ్ళకు తీవ్రమైన కోపం వచ్చింది. వాళ్ళకు కోపం రావడం కాదు, జనాలకు కూడా కోపం వచ్చింది. జనాలకు ఏం కోపం వచ్చింది అంటే, ఒక ఎంఆర్ఓని సజీవంగా దహనం చేశారు ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓని. ఈరోజు వార్తలు చూస్తే రోజు దాదాపుగా ఏదో ఒక రెవెన్యూ ఆఫీసర్ని ఏసీబీ వాళ్ళు పట్టుకుంటున్నారు. ఒక ఎంఆర్ఓని సజీవంగా దహనం చేస్తే వీళ్ళలో ఎవరికైనా మార్పు వచ్చిందా అంటే లేదు. రోజు ఏసీబీకి పట్టుబడుతున్నారు. ఈ రెవెన్యూ వ్యవస్థని ప్రక్షాళన చేయాలంటే ఇది జరిగే పని. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఒక చేతికి పుండైతే, క్యాన్సర్ అయితే ఈ చేతిని బాగా చేస్తే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి పోతుందంటే అప్పుడు చేయిని మొత్తం కట్ చేస్తారు. మనం క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అనేక సార్లు చూడడం జరిగింది. కాళ్ళను తీసేస్తారు. ఎందుకంటే కాళ్ళను తీసేయకపోతే అది మొత్తం శరీరానికి ఎక్కి నీ సాగు కారణమవుతుంది అనేది. రెవెన్యూ వ్యవస్థ ఇప్పుడు ఒక క్యాన్సర్ లెక్క తయారైంది. వాస్తవానికి క్యాన్సర్ లెక్క తయారైంది. దీనికి ఒక ప్రత్యామ్నాయం ఉండాలి. ఏముండాలి అని రెవెన్యూ అధికారులను, మేధావులను, గతంలో పనిచేసిన అధికారులను అడిగితే చాలా విషయాలు చెప్తారు. రెవెన్యూ వ్యవస్థకు ప్రత్యామ్నాయం ఉండాలి. రెవెన్యూ వ్యవస్థ పైన గట్టి నియమ నిబంధనలను అమలు చేయాలి. ఏంది? ఒక్కసారి ఏసీబీకి పట్టుబడితే దే విల్ బి డిస్మిస్డ్, నాట్ సస్పెండెడ్. ఎందుకంటే నువ్వు సస్పెండ్ చేస్తాడు. వీళ్ళే రివోక్ కోసము భారీ ఎత్తున డబ్బులు తీసుకుంటాడు. వీనికి కూడా అర్థమైంది. నన్ను సస్పెండ్ చేస్తారు, నేను ₹1,00,00,000 అవినీతి పాల్పడతాను, సస్పెండ్ చేస్తే 20 లక్షలు ఇస్తాను, బయటకు వస్తాను, 80 లక్షల లాభం. ఇది వీళ్ళ లెక్కలు. అసలు సస్పెండ్ చేస్తే 80 కాదురా బాబు, మొత్తము నీ ఆస్తులన్నీ అటాచ్ చేసి వీన్ని జీవితాంతం జైల్లో వేస్తారు. ఉద్యోగం పోతుందంటే అవినీతి చేస్తారా? చేయరు. కానీ ఎందుకు మన వాళ్ళు ఆ పనులు చేయరు? ఈ పనులు చేస్తే ఆ పనులు చేస్తే ఈడ కాంట్రాక్టర్ అనేటోడు బతకడు. ఈ కాంట్రాక్టర్ లేకపోతే నాయకునికి డబ్బులు రావు. ఎందుకు? నాయకుడికి మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి కనీసం 100 నుంచి 500 కోట్లు సంపాదించుకోవాలి వాడు, ఒక నాయకుడు. ఇదేమీ అతిశయోక్తి కాదు. వీళ్ళంతా బినామీలు ఉంటారు. ఈరోజు ఒక ఎన్నిక జరగాలి అని అంటే, ఒక ఎంపీ ఎన్నిక మినిమం 25 లక్షల మంది ఆయన దగ్గర ఉంటారు. ఒక ఎమ్మెల్యే ఎన్నికకు మినిమం 4 నుంచి 5 లక్షల మంది ఓటర్లు. ఒక్కో ఓటర్కి ఎంత ఖర్చు పెడుతున్నారు వీళ్ళు? కనీసం ₹500 ఖర్చు పెడుతున్నారు. 5 లక్షలకు ఎంతమంది పెడుతున్నారు? 5 లక్షలకు 100, 1000, 10,000, లక్ష. అవునా? 25, 2, 3, 2, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 1,00,00,000, 10 కోట్లు, 25 కోట్లు ఖర్చు పెట్టాలి. కనీసం ఏది ఓన్లీ వీళ్ళకు ₹500 నోటు ఇవ్వడానికి. మరి దీనికి ఏర్పాట్లకు, ప్రచార రథాలకు, పార్టీ టికెట్ ఇవ్వడానికి, పార్టీలో పెద్దలకు పంచడానికి, అవినీతి చేయడానికి 50 నుంచి 100 కోట్లు అవుతుంది. 50 నుంచి 100 కోట్లు.
ఈరోజు ఇక్కడ 500 ఇస్తేనే 25 కోట్లు, ఒకవేళ 1000 ఇస్తే ఇదే 50 కోట్లు అవుతుంది ఒక నియోజకవర్గానికి, 2000 ఇస్తే 100 కోట్లు అవుతుంది. మళ్ళీ అదనము ఖర్చులన్నీ అదనము, ఏది ర్యాలీలకు, సభలకు, పార్టీ టికెట్కు, కార్యకర్తలకు, వాళ్ళకు ఏంది డ్రెస్సులకు, బాజాలకు, మందుకు, విందులకు, వార్ రూమ్లకు, ఎలక్షన్ క్యాంపెయిన్కు, ఇవన్నీ అదనం. సో 100 కోట్లు సంపాదించాలి. 100 కోట్లు సంపాదించాలి అని అంటే ఇట్లాంటి అధికారులు వీళ్ళు సహకరించకపోతే, భూములను చెరపట్టకపోతే ఎమ్మెల్యేలు ఈరోజు అసలు ఈ భూభారతిలో కానీ ధరణిలో కానీ ప్రధానంగా ఎవరు ఉన్నారంటే సామాన్యులు కాదు, ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు, అధికారులు.